యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనకు బాగా తెలిసినటువంటి మాట. ఈ మాటను మనం ఈరోజు ధ్యానించేదము. దేవుడు ఈ మాటలో ఉన్నటువంటి ఒక గొప్ప మాట ఏంటంటే అధికారం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు క్రైస్తవులముగా మనము దేవుని బిడ్డలమ్మగా ఉన్నటువంటి మనము భూమి మీద ఎలా మనం జీవించాలి, ఎలాగా మనం ప్రవర్తించాలి అనేది ఈ వాక్యం మనకు బాగా నేర్పిస్తుంది. మనల్ని దేవుని దగ్గర నిరూపించుకుంటకు, నేను నీ బిడ్డనే ప్రభువా, నేను నీ యొక్క సొత్తైన బిడ్డని అని చెప్పుకున్నట్టు కూడా ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో మనం అందరం కూడా రుజువు చేసుకోగలిగినటువంటి మాటలు ఈ వాక్యములో మనకు కనబడతాయి. అందుకే చూడండి, మరొకసారి నేను దాని గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3:26లో కూడా మనము ఈ మాటను చదివినట్లయితే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఏమైనా ఉంటే మనం యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు లోకానికి, చూడండి, యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఏం ధరించుకుని ఉన్నారంట? క్రీస్తుని ధరించుకుని ఉన్నారు. ఇప్పుడు మనము దేవుని మందిరానికి రావడం గొప్ప కాదు, మందిరములో కూర్చోవడం గొప్ప కాదు, మందిరములో ఆరాధన చేయడం కూడా గొప్ప కాదు. నీవు క్రీస్తుని పోలి నడుచుకునే శక్తి దేవుడు నీకు అధికారం ఇచ్చున్నాడు. యు బికేమ్ ఏ క్రైస్ట్. క్రీస్తుని సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా, క్రీస్తును పొందుకున్నటువంటి వ్యక్తిగా, క్రీస్తుని కలిగినటువంటి వ్యక్తిగా, నేను క్రీస్తు యొక్క సారూప్యములోకి వచ్చినటువంటి వ్యక్తిగా, నీవు క్రీస్తు యొక్క సారూప్యములోకి వచ్చినటువంటి వ్యక్తిగా మనము దేవుని ఎదుట కనబడాలని దేవుని కోరిక, ఆకాంక్ష. అదే అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి చెప్తున్నాడు 27వ వచనంలో. క్రీస్తులోనికి 3:27 గలతీలకు రాసిన పత్రిక 3:27, క్రీస్తులోనికి బాప్తిజం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీకు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. హల్లెలూయా. ఇది చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. ఈరోజు ఏంటి ఈ వాక్యములో ఉన్నటువంటి దేవుని నమ్ముకున్నందుకు, దేవుని పొందుకున్నందుకు, యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు దేవునికి ఇచ్చే ఆ విలువేంటి? కొంతమంది ఏదైనా గొప్పవాడైపోతాడేమో అంటే, నేను ఒక అధికారి అయిపోతానేమో, ఒక గొప్ప వ్యక్తిని అయిపోతానేమో, ఒక ఆశీర్వాదాలకి నేను కర్తనైపోతానేమో అని కొంతమంది ఆలోచిస్తారు. కానీ దానికంటే గొప్ప విషయాలు దేవుడు మనకు యేసుక్రీస్తు నమ్ముకున్నందువలన అనుగ్రహించున్నాడు. చాలామంది చూడండి, శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని చాలాసార్లు అడిగారు, మీరు మమ్మల్ని అన్నీ విడిచిపెట్టమన్నారు,
అన్నిటినీ వదిలి మీ దగ్గరకు వచ్చాం, మీరు మాకు ఏమి ఇస్తారంటే అదిగో నిత్య జీవం మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఏమంటున్నాడు? నిత్య జీవం. ఎందుకంటే ఆయన ఇచ్చేది జీవితం ఎలాంటి జీవితం అంటే ఒక 70 సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాలు, ఒక 100 సంవత్సరాలు కాదు, నిత్యము జీవించే జీవితం వారికి ఇస్తానని చెప్పాడు. కాబట్టి ఈ శిష్యులు కూడా ఇంకొక మాట, వారు బలపడిన తర్వాత, వారు దీవించబడిన తర్వాత వారు యేసుక్రీస్తులాగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఏమని అంటే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి అధికారం ఇస్తున్నాడు. ఏమని అధికారం ఇస్తున్నాడు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చను. ఏమిచ్చాడు? అధికారం. దేని మీద? ఏమి చూడండి, అంటే మనము ఈ లోకంలో ఆలోచించే విధానము, దేవుడు మన పట్ల తన్ని అందరూ అంగీకరించరు అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగటుకు అధికారము. ఈ పిల్లలకి అధికారం ఇచ్చుటకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఈ పిల్లలను దేవుని సన్నిధానములో పరలోక రాజ్యములో చూడాలని కోరుకునే దేవుడు. ఈ దేవుని యందు భయము భక్తి కలిగి యేసుక్రీస్తును నమ్ముకున్నటువంటి వారందరికీ నిత్య జీవమును అనుగ్రహించే దేవుడు. అంత మాత్రమే కాదు, ఈ లోకములో నుంచి పరలోక రాజ్యానికి వారిని తీసుకువెళ్ళేదానికి కూడా ఇష్టపడే దేవుడు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, వారు యుగాయుగములు సజీవులుగా దేవుడు వారిని చూడాలనుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, వారు నాలాగా యేసుక్రీస్తులాగా, నాలాగా అంటే యేసుక్రీస్తులాగా అధికారము కలిగినటువంటి వారుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఈరోజు క్రైస్తవ సంఘం ఎలాగుంటుందంటే, ఒక దైవజనుడు, ఒక మంచి పాస్టర్ గొప్ప మిరకల్స్, సైన్స్ అండ్ వండర్స్ చేస్తున్నాడు అనుకోండి, ఆయన దగ్గరికి మనం వెళ్ళాలనుకుంటాం. కానీ ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి ఇక్కడ తన్ని అందరూ అంగీకరించరు. అంటే అంగీకరించావు, యేసుని అంగీకరించావు దేవుడిగా, ఆయన యందు నువ్వు నమ్మిక ఉంచావు, విశ్వాసం ఉంచావు, దేవుని బిడ్డగా నువ్వు మారావు. ఎన్ని సంవత్సరాల నుంచి మారావు? ఒక 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు ఏం సంపాదించావు? డబ్బు సంపాదించావా? ఆస్తి అంతస్తులు సంపాదించావా? ఈ లోకంలో నువ్వు దేవుని దగ్గర ఆయన స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఆత్మీయమైనటువంటి ఆ ఆశీర్వాదాలు సంపాదించుకున్నావా? లేకపోతే దేవుడు ఇహపరమందును పరలోకమును ఆయన అధికారి అయి ఉన్నాడని, సర్వాధికారి అయి ఉన్నాడని దేవుడు, ఆ దేవుడు నీకు ఇచ్చిన అధికారంతో ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నావా? ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, నీవు క్రీస్తు యొక్క ఆధిపత్యములో, అధికారములో ఎల్లప్పుడూ ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. ఏం అధికారంలో ఉండాలి? క్రీస్తు యొక్క ఆధిపత్యములో, క్రీస్తు యొక్క అధికారములో ఉండాలి. వారు శిష్యులు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి వారికి బంగారు ఇవ్వలేదు, ఆస్తి అంతస్తులు ఇవ్వలేదు. వారు ఉన్నపాటున అన్నీ కూడా పోగొట్టుకున్నారు. అయితే దేవుడు వారికి ఇచ్చినటువంటి అధికారం ఈ లోకములో ఎవరు ఇవ్వలేనటువంటి అధికారం. అదే వారును పిలిచి ఏమంటాడంటే, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు ప్రతి విధమైన రోగం, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారము అనుగ్రహించాడు. ఒకటి దయ్యములు. కొంతమంది యేసుప్రభుని నమ్ముకుంటారు, కానీ దయ్యాలు ఏడున్నాయి అంటారు. చెప్పండి, గెరాసేనుల్లో ఎన్ని దయ్యాలున్నాయమ్మా? 2000 దయ్యాలున్నాయి. యేసుప్రభు అంటున్నాడు, ఒకరిలో వాని హృదయంలో నుంచి ఒక దయ్యం వెళ్ళిపోతే ఆ ఇల్లులాగా తన జీవితాన్ని దేవుడు పోలుస్తున్నాడు. తన హృదయం అనే ఇంటిలో
అది దేవుడు లేకపోతే ఖాళీగా ఉంటే ఆ పోయినటువంటి ఆ దయ్యము ఇంకా 7 చెడ్డ దయ్యాలను తీసుకొని వచ్చి తన హృదయంలో పెడతది అని దేవుడే చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఈరోజు దేవుని అధికారంతో నువ్వు లేకపోతే, దేవుని యొక్క బిడ్డగా నువ్వు లేకపోతే నువ్వు బలహీనుడివే. వ్యాధి రోగము మీద నీకు అధికారము లేనట్టుగా జీవిస్తున్నావు. ఈరోజు చూడండి, ఎక్కడికి పోయినా సరే బాగా గమనించండి. నెల్లూరులో మీరు ఉన్నారు కదా, ఈ నెల్లూరు పట్టణంలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయి లెక్కేయండి పోయి. ఏమ్మా వింటున్నారా? ఎన్ని హాస్పిటల్స్ ఉన్నాయో లెక్కేయండి. ఆ హాస్పిటల్కి వారు ఒక ఆయన కంటి డాక్టర్ అంటే, ఒక ఆయన ముక్కు డాక్టర్ అంటే, ఒక ఆయన నోటి డాక్టర్ అంటే, ఒక ఆయన చెవి డాక్టర్ అంటే, ఒక ఆయన చెప్పండి, ఒక ఆయన ఏమో ఊపిరితిత్తులు అంటాడు, ఒక ఆయన ఏమో స్కిన్ అంటాడు, ఇక రకరకాల వ్యాధులు. కానీ ఆ రోజుల్లో హాస్పిటల్స్ ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ దేవుడు ఏం చెప్తానంటే వీళ్ళే ఒక హాస్పిటల్. ఎవరు? శిష్యులే ఒక హాస్పిటల్. వారి దగ్గరకు వచ్చినటువంటి వారిని అందరినీ వీళ్ళే డాక్టరు. ఎవరండి? శిష్యులే డాక్టర్లు. అర్థమవుతుందా నేను చెప్పేది? నాకేం పిచ్చి పట్ల, నేనేం పిచ్చిగా మాట్లాడట్లా. వాళ్ళే హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళే వైద్యులుగా ఉన్నారు. ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులుగా ఉన్నారు. దేనివల్లమ్మా? దేనివల్ల? ఎవరి వలన? దేవుని యొక్క అధికారం వలన. ఈరోజు అట్టి అధికారము క్రైస్తవుడు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు బైబిల్ చదువుతున్నావు, విశ్వాసం లేదు. బైబిల్ చదువుతున్నావు, దేవుని దగ్గర దేవుని యొక్క మాటలను అర్థం చేసుకొని బ్రతకలేకపోతున్నావు. విశ్వాసం అనేది నిరీక్షించువాడు యొక్క నిజస్వరూపం, అదృశ్యమైనది ఉన్నవనుటకు రుజువునైనది. ఏంటి ఆ రుజువు? ఆ అదృశ్యమైనది ఏంటి? నీ విశ్వాసంలో ఆ గట్టితనం ఏంటి? దేవుని దగ్గర పొందుకునేది ఏంటి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలాసార్లు ఫోన్లో ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒకరోజు నేను చాలా కష్టాల్లో ఉన్నాను. 2014-15లో నేను చాలా కష్టాలు ఉన్నాను. నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, ఇరుకుల్లో ఉన్నాను. ఆ ఇరుకులు ఇబ్బందులు పోవాలని నేనేం చేస్తున్నానంటే, రాత్రి అయితే నా భార్యని పక్క రూమ్లో, నా పిల్లలు పనుకుంటే నేను ఒక చిన్న రూమ్లో గదిలో అక్కడ మోకరించి చేతులెత్తి ప్రార్థన చేశాను. ప్రభువా, నా సమస్యలు తీసివేనాయనా అని ఎక్కువసేపు ప్రార్థన చేశాను. అయితే నేను ఆ రోజుల్లో పొందుకున్నటువంటి ఆ అదృశ్యమైనటువంటి దేవుని శక్తి, అదృశ్యమైనటువంటి దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి శక్తి నా మాటకి, నా ఉన్నటువంటి పరిస్థితులన్నిటికీ మార్చగలిగినటువంటి శక్తి ఆ ప్రార్థన చేకూర్చింది. దేవుడిచ్చినటువంటి కృపావరాలు, దేవుడిచ్చినటువంటి ఆ మాటలు. ఒకరోజు సాయంకాలము ఆ దినాలలో ఒక టీవీలో కూడా ప్రసంగం చేస్తున్నటువంటి రోజులు ఉన్నాయన్నమాట. అయితే ఆ ఒక టీవీలో నెంబర్ తీసుకొని ఒక స్త్రీ ఏం చేసిందంటే, తన ఒక కుమారుడికి జ్వరం ఫీవర్గా ఉందని ప్రార్థన చేయమని ఫోన్లో అడిగిందన్నమాట. 2-3 హాస్పిటల్కి తీసుకెళ్ళాను, నా కుమారునికి జ్వరం తగ్గలేదు అని ప్రార్థన చేయండి, ఒకవేళ దేవుడు బాగు చేస్తాడేమో అని అడిగినప్పుడు నేను ఒక 10-15 నిమిషాలు ఆ ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు ఆ బిడ్డను ఆ స్త్రీ అలాగే ఎత్తుకొని ప్రార్థన చేయించుకుంటుంది. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ప్రభువు ఆ బిడ్డని దర్శించి నేను ఆ తల్లి ఇద్దరు, ఆ బిడ్డ తల్లి ఇద్దరు ఏకీభించి ప్రార్థన చేయడం వలన దేవుడు ఆ మనవి ఆలకించి వెంటనే ఆ బిడ్డలో ఉన్న జ్వరం అంతా కూడా తీసివేసి ఏంది సూచన ఏంటంటే, ఆ బిడ్డలో నుంచి నీరు అంటే
చెమట రూపంలో నీరు వచ్చి ఈ స్త్రీ యొక్క భుజం అంతా కూడా, ఒక సైడ్ అంతా కూడా తడిచిపోయిందంట. తడిచిపోయినప్పుడు ఆ బిడ్డలో ఉన్నటువంటి జ్వరమంతా వెళ్ళిపోయి ఆ బిడ్డ మాట్లాడసాగాడంట. దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ నాకు వెంటనే, పాస్టర్ గారు చాలా సంతోషంగా ఉంది, ఒక 7 రోజుల నుంచి నా బిడ్డ చాలా డబ్బు వెచ్చించి హాస్పిటల్ తిరిగి నేను భయంకరమైనటువంటి ఆ దిగులుతో, భయముతో నేను వణికిపోతున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడే నా భర్త వచ్చాడు, మాట్లాడండి అని తన భర్తకి ఇచ్చాడు. తన భర్తకి ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి భర్త ఏం చేశాడంటే మాట్లాడాడు, పాస్టర్ గారు ఇదిగో మీరు ప్రార్థన చేసినప్పుడు నా భార్య ఏకీభవించింది, మీ ఇద్దరి ప్రార్థన దేవుడు ఆలకించాడు, నా బిడ్డకి స్వస్థత కలిగింది, ఇదిగో చాలా ధన్యవాదాలు మీకు అని చెప్పి ఫోన్ పెట్టేశారు. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం ఫోన్లో మాట్లాడడం అంటే. ఈ ఫోన్ వాడుకుంటేనే అంత పవర్ ఉందంటే, నీ జీవితంలో ఇంకా వ్యక్తిగత జీవితంలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన ఫోన్లో మాట్లాడినా వింటాడు, నువ్వు చర్చిలో ప్రార్థన చేసినా వింటాడు, ఎక్కడ పోయినా వింటాడు. కారణం ఏంటంటే ఆ అధికారమును నువ్వు కలిగినటువంటి వ్యక్తిగా, అధికారాన్ని విడుదల చేసే వ్యక్తిగా, దేవుని యందు భయము భక్తి కలిగి ప్రార్థనాపూర్వకంగా నువ్వు చేస్తే నువ్వు నీ జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా దేవుని దగ్గర నువ్వు కనబడతావు. ఏంటి అధికారం అంటే, నీకు ఇచ్చిన అధికారం ఏంటంటే దేవుని యొక్క అధికారం. ఎవరి అధికారం అది? దేవుని యొక్క అధికారం. చూడండి, యేసు ప్రభు దగ్గరికి ఏ విధంగా ప్రజలు వచ్చారో, శిష్యులు కూడా అలాగే, శిష్యుల దగ్గర కూడా యేసు ప్రభు దగ్గరికి ఏ విధంగా వచ్చారో, పేతురు దగ్గర కూడా అలాగే చాలామంది రోగులు, వ్యాధిగ్రస్తులు వచ్చారు. ఈ రోజుల్లో ఎందుకు జరగట్లేదు అలాగా? ఆలోచించండి. మనము ఒకరి మీద ఒకరు చెప్పుకునేది కాదు, కానీ ఒకరి యందు ఒకరు మనము ద్వేషపూరితమైనటువంటి విషయాలు మాట్లాడుకోవడం కాదు, కానీ దేవుడు మనకేమి ఇచ్చాడో అని ఈ రోజు నుంచి మనము ఎక్సర్సైజ్ చేస్తే, ప్రార్థన చేస్తే, మనము ఒక వ్యాయామం ఏ విధంగా మనం ఎక్సర్సైజ్ చేస్తే మన జీవితంలో ఆరోగ్యం విషయంలో కానీ, మనము ఈ లోకంలో ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి, ఆ ప్రయత్నాలు చేసినట్లుగా ప్రార్థనలో ప్రభువా నీవు అధికారం ఇచ్చావు, తన్ని అందరూ అంగీకరించరు అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాను. ఆ అధికారముతో నేను జీవించాలని ఎప్పుడైతే నువ్వు తీర్మానం తీసుకుంటావో అప్పుడే దేవుడు నీ జీవితంలో నిన్ను ముందుకు నడిపిస్తాడు. అనేకమైన గొప్ప కార్యాలు నీ జీవితంలో కూడా జరిగిస్తాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి. అర్థమవుతుందా? నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలి. ఒకవేళ ఏదైనా నీ పక్కన, నీ ఎదుట, నీలో ఏదైనా బలహీనత ఉన్నప్పుడు దేవునికి, మనుషులకి చెప్పాల్సిన అవసరం లేదు, భర్తకి చెప్పాల్సిన అవసరం, భార్యకి చెప్పాల్సిన అవసరం లేదు. మనము దేవునితో సఖ్యముగా ఉన్నప్పుడు ఆ అధికారం విడుదల చేసేదానికి, చేయుటకు దేవుడు నీ పట్ల ఆయన సఖ్యముగా ఉన్నప్పుడు నీకు దేవునికి అడ్డుగా ఏది ఉండకూడదు. అందుకే ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు, పెద్ద పెద్ద పొరపాట్లు ఉంటే వాటిని దేవుని దగ్గర ఒప్పుకొని మనం ఏం చేయాలా? అధికారమును మనం పొందుకునే వ్యక్తిగా, అధికారమును కలిగినటువంటి వ్యక్తిగా మనం జీవించాలి. చూడండి, ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 19వ వచనం మనం గమనించినట్లయితే ఒక అద్భుతమైనటువంటి మాట. శిష్యులకి ఇంకా కూడా ఇక్కడ ఏమంటున్నాడు? దయ్యములను, అపవిత్రాత్మలను, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాడు. అలాగే లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకును, శత్రు బలమంతటి మీదను, బాగా గమనించండి, ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకును, శత్రు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించున్నాను. ఏదియు మీకు ఎంత మాత్రము ఆయన చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరు పరలోకమందు వ్రాయబడినవని సంతోషించుడని వారితో చెప్పాను. కాబట్టి ఏది చేసినా, మనం ఏం చేసినా దేవునికి మహిమకరంగా జీవించాలే తప్ప
నీ ఇష్ట ప్రకారం మనము మాట్లాడకుండా, నీ ఇష్ట ప్రకారం చేయకుండా. ఒక ఆయన నాకు బాగా తెలుసు. ఆయన ఒకసారి ఏమన్నా బాగున్నావా అన్న ఆయన్ని. బాగున్నాను బ్రదర్, నీ సేవ ఎలాగ ఉందన్నాడు. నా సేవ బాగుంది పాస్టర్ గారు అన్న. ఆయన ఒక దగ్గర పని చేసుకుంటాడు, గవర్నమెంట్ జాబ్ చేసుకుంటాడు. ఆయన గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఆయన అప్పుడప్పుడు ఎవరైనా పిలిస్తే పరిచయం కూడా చేస్తాడు. ఆయన నాకు ఎంత గర్వంగా చెప్పాడంటే, నేను దయ్యములు వెలగొట్టేవాడిని, నేను అప్పుడప్పుడు నన్ను పిలువు, మీ చర్చిలో ఎవరికైనా దయ్యం పట్టుకుంటే చెప్పండి, మీ చర్చిలో ఎవరికైనా దయ్యం పట్టుకుంటే నన్ను పిలువు, నేను నిన్ను అక్కడికి వచ్చి నేను ఆ దయ్యాలని నేను పారదోలేస్తాను అన్నాడు. నేను చెప్పాను, దేవునికి స్తోత్రం అన్న. ఒకరోజు ఒక పాస్టర్ నన్ను ఏం చేశాడంటే, నారాయణ కాలేజీకి హాస్పిటల్కి పోదాం రండి అన్నాడు. ఏమన్నాడు? నారాయణ కాలేజీ హాస్పిటల్కి వెళ్దాం, నారాయణ హాస్పిటల్కి వెళ్దాం అన్న. ఎందుకు పాస్టర్ గారు అంటే, ఒక బ్రదర్కి బాగలేదు అన్నాడు. సరే ఏం బాగలేదని చెప్పేసి, సరే బ్రదర్కి బాగలేదు కదా, పాస్టర్ అని చెప్తున్నాడు, వెళ్ళి ప్రార్థన చేస్తామని పోతే, ఇతనే దయ్యాలు వెళ్ళగొడతానని చెప్పాడే. ఎవరు వెళ్ళగొట్టింది? నువ్వుగా దయ్యం వెళ్ళగొట్టింది. నీ ప్రార్థన ఆలకించి దేవుడు నీకు ఇచ్చిన అధికారంతో దేవుడు వెళ్ళగొడతాడు, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలగాలి, నీకు కాదు మహిమ కలగాల్సింది. ఆలోచించండి ఒకసారి. ఎలాగున్నాడంటే షేపులన్నీ మారిపోయినాయి. మొహమంతా కూడా ఎలాగైపోయిందంటే, ఆయన మొహం మీద కండేమీ లేదు, చర్మం మాత్రమే ఉంది. మొహం అంతా అతుక్కోపోయింది, కళ్ళు బయటకు వచ్చేస్తున్నాయి, కలర్ అంతా మారిపోన్నాడు మనిషి. నేను చూసి అలాగే చూస్తున్నాను. ఆయన కాదా ఆయన నన్ను పేరు పెట్టి పిలిచాడు, నా కోసం ప్రార్థన చేయమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఆయనకి ప్రార్థన చేస్తూ ఉంటే అనేక దయ్యాలు ఉన్నాయి అతనిలో. ఎన్ని దయ్యాలు? ఒకటి కాదు, రెండు కాదు. దేవుని బిడ్డలారా, మనము కాదు అంటే ఎందుకు ఈ మెసేజ్లో ఎందుకు ఒక వ్యక్తి, అధికారం కలిగినటువంటి వ్యక్తి, ఆ అధికారాన్ని అధికార దుర్వినియోగము చేయకూడదు. అదే చెప్తున్నాడు దేవుడు. ఏమని చెప్తానంటే, అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించని వారితో చెప్పుడి. చదవండి ఎవరైనా ఆ మాటను బాగా. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని మీతో చెప్పుచున్నాను, వారితో చెప్పుచున్నాను. కాబట్టి కొంతమందికి ఎలాగుంటారంటే, చాలా చక్కగా ఉంటారు స్త్రీలు కానీ పురుషులు కానీ వారిలో దయ్యం ఉంటుంది. వారిలో ఎవరుంటారు? దేవుడు ఉండడు, దయ్యం ఉంటుంది. వారి మాటలన్నీ కూడా ఎలాగుంటాయంటే వ్యతిరేక భావంతో ఉంటాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, నీకు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం, నీకు ఇచ్చినటువంటి దేవుడిచ్చినటువంటి కృపావరాలు, నీకు ఇచ్చినటువంటి దేవుని యొక్క అధికారం, నువ్వేం చేయాలంటే వాటిని, ఆ అధికారాన్ని వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. అధికారములో నువ్వు జీవించాలి, దేవుని అధికారములో జీవించాలి. మళ్ళా చెప్తున్నాను, దేవుని అధికారములో జీవించాలి. దేవుని అధికారము ఆ చలామణి చేసే వ్యక్తిగా నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమకరంగా నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం. బాగా గమనించండి. ఈరోజు ఒక క్రైస్తవుడు, నేను చెప్తాను, చాలామంది చర్చిలో, ఇప్పుడు నాకు పల్లెటూరులో కొన్ని చర్చిలు ఉన్నాయి కాబట్టి ఆ చర్చిలో కొంతమంది దశమ భాగం ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే వారికి దేవుని యొక్క మంచి మనస్సు లేదు. వారు 10,000 సంపాదించుకుంటే కనీసం ఒక 1,000 రూపాయలు దేవునికి ఇస్తే, మందిరానికి ఇస్తే, ఆ మందిరములో ఉన్నటువంటి కార్యక్రమాలని మలకి 3, 9, 10, 11 ప్రకారం ఆకాశ వాక్యలు విప్పి పట్టజాల దీవెనలు కుమ్మరించడం, వారి అవసరతలన్నీ దేవుడు తీర్చడం, దేవుని దీవెనలతో నింపబడడం, ఇవన్నీ నేను వాళ్ళకి చెప్తూ ఉంటే కొంతమందికి ఇష్టం లేదు. వాళ్ళు ఒక్కొక్కసారి బాధపడతారు, ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు పడతారు. ఒకసారి ఇలాగే నేను చెప్తుంటే ఒక స్త్రీ వచ్చింది.
పాస్టర్ గారు మా ఆయనకి బాగలేదు, 30,000 రూపాయలు ఖర్చు అయింది. నా కొడుకు బాగలేదు, 20,000 రూపాయలు ఖర్చు అయింది. ఇలాగా చెప్పుకుంటూ ఉంటే 3 సార్లు 4 సార్లు హాస్పిటల్కి పోతే 1,00,000 రూపాయలు ఖర్చు అయింది. అవునా? నువ్వు ఒక 1,000 రూపాయలు దేవునికి ఇస్తే కృతజ్ఞత కలిగి ఎంత ఇస్తాడు దేవుడు నీకు? పరిపూర్ణమైన ఆరోగ్యం దేవుడు నీకు ఇస్తాడు. అది ఎవరిది? దేవునిది. దేవుడు నీకు ఇచ్చిన ఆ ప్రివిలేజ్, ఆధిక్యత, అధికారం, ఆశీర్వాదాలు, దీవెనలు అన్నీ కూడా దేవుని మందిరానికి నువ్వు వచ్చి కృతజ్ఞత కలిగి జీవించే ఆ వ్యక్తిగా నువ్వు జీవించాలి. అప్పుడే దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని నువ్వు దుర్వినియోగం చేయకుండా ఆధ్యాత్మికంగా నీ యొక్క ఆ అవసరతలన్నీ కూడా తీర్చగలిగినటువంటి దేవుడు అంటున్నాడు. హాస్పిటల్కి అయితే పెడతామా? చూడండి, యేసు ప్రభు చెప్తున్నాడు, వ్యాధిగ్రస్తులు వస్తే, రోగులు వస్తే వాళ్ళందరినీ తీసుకొని వైద్యుల దగ్గరికి పొమ్మన్నాడా? చెప్పండి అమ్మా, అర్థమవుతుందా? వ్యాధిగ్రస్తులు వచ్చినా, రోగులు వచ్చినా వారందరిని తీసుకొని ఎక్కడికి పొమ్మన్నాడు? హాస్పిటల్కి పొమ్మన్నాడా? వైద్యుల దగ్గర పొమ్మన్నాడా? నువ్వే వైద్యుడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు పరమ వైద్యుడు. ఆ వైద్యునికి శిష్యులుగా ఉండాలి మనం. చాలామందికి అర్థం కాదు ఈ విషయం. నువ్వు ఎలాగున్నావంటే, నీవే బలహీనముగా ఉంటే ఇంకొకరిని ఏ విధంగా ఆ బలవంతుని చేతిలో ఉన్నటువంటి బాణముగా వాడబడుటకు కారణం లేనట్టుగా నువ్వు జీవిస్తే దానికి అర్థమేమీ లేదు. అందుకే తన్ని ఎందరు అంగీకరించరు అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించున్నాడు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, మనం ఎలాగున్నాం ఒకసారి ఆలోచించండి. నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఈ తేళ్లను, పాములను, శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించినాడు. ఎన్ని విషయాలంట? 1 పాములు, 2 తేళ్ళు, 3 శత్రువు బలమంతటి మీద. ఈరోజు శత్రువులు మనకు, ఆ రోజు శత్రువులు కత్తులు కటార్లు పట్టుకొని వస్తాయి, ఈరోజు గంస పట్టుకొని వస్తాయి. కొంతమంది మనకు శత్రువులు ఎలాగుంటారంటే పక్కనే ఉంటారు, ఎక్కడో దూరంగా ఉండరు. నువ్వు ఎప్పుడైతే నాశనం అయిపోతావో అప్పుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు. నీకు ఈ పరిస్థితి రావాలని, నువ్వు ఇలాగ నాశనం అయిపోవాలని, అర్థమవుతుందా? నువ్వు ఇలాగ కింద పడిపోవాలని, నువ్వు ఇలాగ నాశనం అయిపోవాలని నేను దేవునికి ఏం చేసిందంట? ఆమె ప్రార్థన చేసిందంట. నువ్వు ఇలాగ నాశనం అయిపోవాలని నేను ప్రార్థన చేశానయ్యా దేవునికి. నా ప్రార్థన దేవుడు దేవుని బిడ్డలారా, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు శత్రువులు. నువ్వు సర్వనాశనం అయిపోతే నాకు సంతోషం అనేవాళ్ళు కూడా ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇదిగో పాములను, తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించను. శత్రువుకు బలం ఉంటుంది, కానీ దానికంటే బలవంతుడు నీ ప్రభువును, నా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఎలాంటి బలం అంటే ఆయన పరలోకము నుంచి నీకు బలం అనుగ్రహించే దేవుడు. ఆయనంత బలవంతుడు ఈ లోకములో ఎవరు లేరు. ఆయన ప్రాణం పెట్టి ఆ ప్రాణమును తిరిగి తీసుకోగలిగినటువంటి శక్తి కలిగిన బలవంతుడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. సర్వాధికారి ఆయన. కాబట్టి ఆయన నీకు శక్తినిచ్చుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. ఒకసారి 2000 సంవత్సరాల్లో నాకు ఒక చిన్న చర్చి ఉంది పల్లెటూరులో. ఆ చర్చిలో పెద్ద పాము ఈ దూలాల మీద తిరుగుతూ ఉంది. ఆ పక్కకి ఈ పక్కకి వస్తూ ఉంది, పోతూ ఉంది. నేను వాక్యం చెప్పేటప్పుడు ఎందుకో పొరపాటుని ఇటు చూశాను దాన్ని. ఆ దూలం ఇటు చూడంగానే పెద్ద పాము దానిపైన తిరుగుతూ ఉంది, అటు ఇటు దిగలేకపోతుంది. అది చాలా పెద్ద పాము, ఇంత పెద్ద పాము, ఇంత లావు పాము. నేను ఈ వాక్యము అలాగే దావీదు కీర్తనలో కూడా ఉందా, మీ పాదముల క్రింద నాగుబాములను భుజంగములను మీరు అనగదొరుకుదురు అని ఉంది కదా. ఆ మాటలన్నీ గుర్తొస్తున్నాయి నాకు తెలియకుండానే ఆ మాటలు వస్తున్నాయి. నేను ఇంకా వాక్యం చెప్పడం మానేసి ఆ చర్చిలో ఉండే వాళ్ళందరినీ ఏం చేశారంటే మీరు పాట పాడండి అన్నాను. వారు పాట పాడడం ప్రారంభించారు. పాట పాడడం ప్రారంభిస్తే ఒక ముసలాయన
చివరలో కూర్చొని ఒక పెద్ద కర్ర పట్టుకొని ఆయన సపోర్ట్ కోసం కర్ర పట్టుకొని వచ్చాడు. నేను ఒక చిన్న బిడ్డని పిలిచి ఆ కర్రను తీసుకురా నాన్న అంటే ఆ కర్రను తీసుకొచ్చాడు. ఆ బిడ్డ ఇక్కడ ఫుల్ పిట్ మీద ఇక్కడ నిలబడుకోండి. ఫుల్ పిట్ మీద కరెక్ట్గా అది దూలము పక్కన ముందుకి ఇట్లాగా ఆ 2 దూలాలు ఉంటాయి, ఒక దూలం మీద తిరుగుతూ ఉంది. అది పక్కనే పెట్టుకున్నాను కర్ర. నేను అడుగుతున్నాను, ప్రభువా ఇది ఈ పాము ఎవరి మీద పడకూడదు ప్రభా. చర్చిలో కనీసం ఒక 60 మంది ఉన్నారు, ఒక 55 మంది ఉన్నారు. ఎవరి మీద పడకూడదు ప్రభువా, నా మీదే పడాలా. ఎందుకంటే ఎవరికైనా హాని జరిగితే మరలా నా మీదకి వస్తుంది. కాబట్టి ఈ పాము నా మీదే పడాలని చెప్పి 3 సార్లు భుజంగములను నాగుపాములను త్రొక్కెదవు. దేవునికి స్తోత్రం. అనగద్రొక్కెదవు ప్రభా, నువ్వు సింహములను నాగుపాములను అనగదొక్కేదు అని చెప్పి సింహాన్ని ఏడ పోట్లాడేది, నాగుపాముని ఏడ పోట్లాడేది. కానీ దేవుని వాక్యం ఎలాగా చెప్తుంది, నీకు దేవుడు అధికారం ఇచ్చాడు నీ నోటితో. బాగా గమనించండి, సీక్రెట్ ఏంటంటే సింహాన్ని గద్దించే శక్తి నీ నోటికి అధికారం అనుగ్రహించినాడు దేవుడు. హల్లెలూయా. అలాగే నాగుపాము మాట వింటదా? నా జీవితంలో వినింది. బైబిల్ పట్టుకొని చెప్తున్నా నేను. నాకు ఆశ్చర్యం ఏంటంటే అప్పటి నుంచి నా విశ్వాసము చాలా పెరిగిపోయింది. నేను నిజంగా ఎంత ఆశ్చర్యపడ్డానంటే చాలా రోజులు నాకు కన్నీళ్ళు వచ్చాయి. నేను బండి తోలుకుంటూ వస్తుంటే ఆ ఊరు నుంచి 25 కిలోమీటర్ 24 కిలోమీటర్లు ఉంటుంది నెల్లూరుకి. ఆ ఊరు నుంచి వస్తూ ఉంటే కన్నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు ఇలా కూడా మాటింటాడా, ఇలా కూడా ఈ పాము నా మీద పడింది. ఎలాగ పడిందంటే కరెక్ట్గా ఆశ్చర్యం చెప్పమంటారా, అది కరెక్ట్గా నా తల మీదకి వచ్చి దిగి స్లో మోషన్లో దిగిందనమాట. ఇంతలో పాము అసలు ఒళ్ళు దలకరిస్తుంది. ఇంతలో పాము ఇంత పెద్దది. అది నేరుగా వచ్చి నన్ను దగ్గరికి వచ్చి దాని 2 నాలుకలు ఇట్లా కనబడతా ఉందన్నమాట. నేరుగా వచ్చి ఇట్లాగొచ్చి దిగడం. చర్చిలో ఉండే వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు. ఇట్లా సైడ్కి ఇట్ట వెళ్ళి ఆ కర్ర తీసుకొని ఇక్కడే ఫుల్ పిట్ మీద కొట్టి చంపేసేది. ఇంత చుట్ట పాము చుట్ట. హల్లెలూయా. అంటే ఎందుకు చెప్తున్నానంటే నేను గొప్ప కాదు, నా ప్రభువు గొప్ప. నా ప్రభువు గొప్పవాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. నేను పల్లెటూరులో సేవ చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు, నువ్వు పట్టణంలో చేయొచ్చు. నీవు కలిగి ఉండవలసినటువంటి విషయం ఏంటంటే అధికారం. హల్లెలూయా. దేవుడిచ్చే అధికారం. తేళ్లను, పాములను, అలాగే శత్రువు యొక్క బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చినాడు. నిన్నెవరు ఏం చేయలేరు. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసు నీ పక్షమునుండగా నీకు విరోధి ఎవడు లేడంటే నిన్ను ఓడించేవాడు ఎవడు లేడు. ఎందుకంటే నీవు ఏమైనావంటే అధికారము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఏం కలిగినటువంటి వ్యక్తివి? అధికారం. బాగా గమనించండి. ఒకసారి ఏం జరిగిందంటే కుక్కలు నన్ను తరుముకోవడం ప్రారంభించి రాత్రి 12 గంటలకి ఒక విలేజ్లో ప్రసంగం చేసి ఒక విలేజ్లో పిలిస్తే ఆ విలేజ్లో బజాజ్ చేతకు 99 2000 సంవత్సరాల్లో నేను చాలా కష్టం. అది చాలా ఆ పక్క విలేజ్, అది రాళ్ళతో కూడినంది, రోడ్డు కూడా సక్రంగా లేదు. కుక్కలు 10 కుక్కలు తరుముకుంటే నేను ఇది బజాజ్ 150 బజాజ్ చేతకు చాలా ఫాస్ట్ అవి వచ్చేస్తున్నాయి. గత్తుకుల రోడ్డు అంటే ఎగిరి పోవాల్సి వస్తుంది. నేను బండి ఆపేసాను. ఆ చీకట్లో బండి ఆపేసి నిలబడ్డాను. అంటే బండి దిగలేదు. పెద్దగా అరిశాను, యేసయ్యా ఈ కుక్కలు నన్ను తరుముకుంటున్నాను. వెంటనే ఆ కుక్కలు నా దగ్గరకు వచ్చి గమ్మున అలాగే చూసి యేసయ్యా అని పెద్దగా ఎప్పుడైతే అరిశానో ఆ కుక్కలు నా దగ్గరకు వచ్చి చూసి గమ్మున ఆ అరుపుకి ఏం చేసిన ఒక్కొక్క కుక్క వెళ్ళిపోవడం ప్రారంభించింది. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అనుకున్నా, ప్రభువా నాకైతే ఈరోజు నేను కుక్కలు నన్ను గ్యారెంటీ కరిచేస్తాయి అనుకున్నాను. ఎందుకంటే కాళ్ళు అక్కడ పెట్టుకునే దానికి ఉంటాయి, అక్కడికి వచ్చేస్తున్నాయి మూతి కుక్కలకి. దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు చెప్తాను? ఒక అనుభవంతో కూడినటువంటి విశ్వాసంతో కూడినటువంటి దేవుని యొక్క బిడ్డగా నేను తెలియపరుస్తున్నాను ఇవన్నీ.
నీవు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, నీ కుటుంబంలో ఒక ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే దేవుని అధికారాన్ని విడుదల చేయడం. దేవుని అధికారాన్ని విడుదల చేయడం. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 8వ వచనం. ఒక అధికారి మనకు కనబడతాడు ఇక్కడ. లూకా సువార్త 7వ అధ్యాయము 8వ వచనం. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయమంటే ఇది చేయనని నేను చెప్పినట్లు ఆయనతో చెప్పిన వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి ఇజ్రాయేలీలో నేను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. పంపబడిన వాడు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఒకరిని రమ్మంటే ఒకరిని పొమ్మంటే ఆ కపెర్నహూములో దేవుడు రోగులను స్వస్థపరుస్తుంటే ఆయన శతాధిపతి ఒక ఆయన చెప్పాడు, నేను ఒకరిని పిలిస్తే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు, కానీ నాకు అధికారం ఉంది, కానీ నా అధికారం కంటే కూడా నీ అధికారము గొప్ప. హల్లెలూయా. కానీ నేను నా దాసుని స్వస్థపరుచుకునే శక్తి నాకు లేదు, నువ్వు మాట మాత్రం సెలవి ప్రభువా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుని మాటను 7వ వచనం, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుని కాను, పాత్రుని నేను ఎంచుకొనలేదు. 7వ వచనం చదవండి అందరూ. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రునని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. హల్లెలూయా. ఈరోజు నేను మాట్లాడేది స్వస్థత గురించే కాదండి. దేవుని అధికారంతో, మాటలో అధికారం ఉంది, ఆయన చూపులో అధికారం ఉంది. గుడ్డివాడిని ఆయన దగ్గరికి పిలిచి ఆయన ఉమ్ము ఊసి ఆ మట్టి పీసి కళ్ళల్లో ఏం పెట్టాడు, మట్టి పెట్టి, ఆయన పరమ డాక్టర్, ఆయన ఆయన కంటి డాక్టర్ యేసు ప్రభు పెట్టి కొన్నిట్లా కడుక్కోమన్నాడు. దేవునికి స్తోత్రం. కుష్ఠరోగులు ఎంతమందిని బాగు చేశాడు, శుద్ధి చేశాడు. దేవునికి స్తోత్రం. అలాగే మాట చెప్తున్నాడు, నీ దాసుడు స్వస్థత నువ్వు కోరుకున్నట్లు జరుగును పో, నీ విశ్వాసం చాలా గొప్పది. నేను ఎన్నడూను ఇజ్రాయేల్లో ఇలాంటి విశ్వాసం నేను చూడలేదు, ఎవరిలో కూడా చూడలేదు. నువ్వు మాట అడుగుతున్నావు కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి ఆ దాసుడు స్వస్థత పొందాలి అంటే దాని అర్థం ఏంటి తెలుసా? అధికారము విడుదలవుతుంది. హల్లెలూయా. ఇవన్నీ కూడా నీ జీవితంలో దేవుని దగ్గర జరిగించుకున్నట్టుకు నీకు దేవుడు ఈరోజు అధికారం ఇచ్చినాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి నీవు ఎలాగా దేవుని దగ్గర ఈరోజు ఒక అధికారపూర్వకమైనటువంటి దేవుని యొక్క బిడ్డగా, అధికారికి ప్రతినిధిగా నీ కుటుంబంలో ఈరోజు ఉండగలవా? నీ బిడ్డకి జ్వరం వచ్చింది, ఏదైనా హాని జరుగుతుంది, ఏదైనా పరిస్థితులు బాగలేనటువంటి పరిస్థితులు వచ్చాయి, నువ్వు చేయవలసినటువంటి పని ఏంటంటే అధికారమును ప్రార్థన ద్వారా ఏం చేయాలా? విడుదల చేయాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఒక కానిస్టేబుల్ పోలీసు ఉన్నాడు, ఆయన ట్రాఫిక్ కానిస్టేబుల్ అనుకోండి. రోడ్లో ఆయన నిలబడి ఆ స్టాప్ అనేది ఒక ఆయన చేతిలో ఉంటుంది. ఇట్లా పెట్టి ఆయన ఇట్లా కానీ రోడ్లు కానీ నిలబెడితే ఆ ఎస్టీఓపీ అని పెట్టి కానీ నిలబెట్టి కానీ అంటే లారీలు, బస్సులు, కార్లు ఏమేమి ఉన్నాయి అన్నీ ఏమవుతాయి? ఏమి? అధికారం అన్నమాట. కొంతమంది ఏం చేస్తారంటే
అలసిపోయి ఈ ఈ స్టాప్ అనేది పక్కన పెట్టేసి ఇటు అంటుంటాడు ఒక ఏలుతో. ఎటు అంటుంటాడు? ఆయనకి అధికారం చూడండి, ఏమంటాడు? ఇటు అంటాడు, ఇటు అంటే ఆగిపోతాం అనమాట. రెండోది ఏమంటాడంటే ఇటు అంటాడు అనమాట, ఒక ఏలుతోనే ఇటు అంటాడు. నేను ఈ చెయ్యి కూడా ఆయనకి బరువు అయిపోయింది సాయంకాలం లోపల. లాస్ట్లో ఏమంటాడు? కంటితోనే తంటుంటాడు. ఇటు ఉరిని చూసాడంటే ఆగిపోతాం మనం. ఇటు చూసాడనుకో ఏమవుతాం మనం? టక్కని బ్రేక్ వేస్తాం. ఓయమ్మ ఈయన కేసు రాసేస్తాడేమో, మనకు డబ్బులు ఫైన్ వేస్తాడేమో అని చెప్పి ఇటు ఉరిమి చూడంగానే ఆగిపోతుంది బండి. తర్వాత కంటితోనే చెప్తాడు ఆయన, జేబుల్లో 2 జేబుల్లో చేతులు పెట్టుకొని తంటాడన్నమాట మెడకాయ. ఏమంటాడు? ఇటు అంటాడు. కళ్ళు ఆ మెడకాయ కూడా ఆగి కొంచెం నీరసం అయిపో, బాగా సాయంకాలం అయిపోతుంది, కళ్ళు మాత్రమే. బాగా గమనించండి, ఒక మామూలు వ్యక్తి అంటే ఒక ఉద్యోగం చేసుకున్నటువంటి వ్యక్తికి అంత అధికారం ఉంటే తన్ని అందరూ అంగీకరించరు, అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లల కొట్టుకు ఆయన అధికారం అనుగ్రహించాడు. నీ అధికారాన్ని ఈరోజు దుర్వినియోగం చేసుకుంటున్నావా? ఎన్ని డబ్బులు ఖర్చు పెడతావు? ఆలోచించండి ఒకసారి. ఎన్ని డబ్బులు ఖర్చు పెడతావు? ప్రార్థన చేయి, గంటలు ప్రార్థన చేయి, అధికారం సంపాదించుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ అధికారమును, నీకున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ప్రివిలేజ్, ఆధిక్యతను, నీకు ఇచ్చినటువంటి ఆల్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఎవరిని బ్లెస్సింగ్స్ని ఎవరు దొంగతనం చేయలేరు. ఎందుకంటే అవి వస్తువులు కాదు, అవి థింగ్స్ కాదు, అవి ఒక ఎత్తుకోబోయేదానికి, దొంగ ఎత్తుకోబోయేదానికి అది ఏది కాదు. ఇన్విజిబుల్ ఆ బ్లెస్సింగ్స్ అనమాట. దేవునికి స్తోత్రం. అది నీ చేతిలో ఉండేది కాదు, దేవుడు నీకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు. ఎంతమందికి ఈ మాట అర్థమైంది? చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. కనబడే ఆశీర్వాదాలు అయ్యి చెప్పండి. దేవుడిచ్చింది, శిష్యులకి దేవుడిచ్చింది కనబడే ఆశీర్వాదాలా? కాదు. ఈరోజు నువ్వు పొందుకున్నది కూడా అదే ఆశీర్వాదాలు. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం.